స్తుతిస్తూ ఉంటుండగా, దేవుని స్తోత్రయాగం చేస్తూ ఉంటుండగా ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు ప్రభా తండ్రి, మేమందరము సంగముగా కూడి నిన్ను ప్రార్థించుటకు, ఆరాధించుటకు, దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము నీ దయాకిరీటముగా దయచేస్తున్న మా ప్రభువా, నీకు వందనాలు. చేస్తున్న ప్రార్థనలన్నింటినీ ఆలకించిన దేవుడువు, ఆలకించి జవాబును దయచే దేవుడు. ప్రభా తండ్రి, ఎచ్చట ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ఉంటారు, వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు, నమ్మదగిన దేవుడువు, విశ్వాసానికి కర్తయు, దాన్ని కొనసాగించు వాడని నీ వైపు చూచు. ప్రభా, మేమందరము నీ సన్నిధిలో చేరి ఉంటుండగా తండ్రి, పాడుతున్న పాటల ద్వారా నామం ప్రశ్నించబడటకు, ఆరాధనలో నీ యొక్క ఆత్మతో మమ్మల్ని స్పర్శించుటకు, అదేవిధంగా ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా సేవకులు కొరకైన దినముగా ప్రభా తండ్రి ఈరోజు ఏర్పాటు చేయబడి ఉంటుండగా ప్రభా తండ్రి దేశం మొత్తం, అదేవిధంగా ఈ విశ్వం మొత్తం ప్రభా దైవ సేవకులు చేసిన ఆ యొక్క సేవలను ప్రభా అప్రిషియేట్ చేస్తూ పాస్టర్స్ అప్రిషియేషన్ డేగా ప్రభా తండ్రి వారు జరిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దైవ సేవకుడు కూడా ఈరోజు అనేకమైన సుమారుగా 36 సంవత్సరాలుగా ప్రభాతను చేసిన పరిచర్యను ప్రభాతను ప్రతిఫలముగా నీవు అనుగ్రహించబోతున్న స్థలం నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, అనేక మందికి ప్రభా తండ్రి పేదలకు, అదేవిధంగా ప్రభా తండ్రి విధవరాలను పరామర్శించి వారి ఆపద సమయంలో ప్రభా తండ్రి దర్శించిన దైవ సేవకులు ప్రభా తండ్రి వాక్యం ప్రతి ఆదివారం మాకు ప్రభా తండ్రి ఆది నుంచి ప్రభా అంతం వరకు ప్రభా తండ్రి మాకు అర్థవంతముగా నీ వాక్యపు లోతుల నుండి బోధిస్తుంటుండగా దైవ సేవకుల్ని రెండంతల ఆత్మను దయచేసి నడిపించండి. ప్రార్థించే తల్లిగా ప్రభా తండ్రి దైవ సేవకురాలను ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అదేవిధంగా మమ్మల్ని కూడా ప్రభా, నన్ను మరి మా భార్యను కూడా నీ సేవలో వాడుకుంటున్న విధానం బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, కూడికను ఆదరించి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకును తిరిగి రాను రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో పాటలు కొరికిన సమయం. మొదలు కోయరు వారి ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా వారితో కలిసి మనం పాడి దేవుని మహింపరుద్దాం. టెస్ట్ చెక్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే మరొక దినం సజీవులుగా ఉన్న మనందరం కూడా ఆయన సన్నిధిలో కొన్ని మనందరం కూడా ఆయన కొన్ని పాటలు పాడుతూ దేవుని మహింపరుచుకుందాం. ఆయన ఇచ్చిన స్వరాలు, ఆయన ఇచ్చిన చేతులు ఆయనకి మహింపరుస్తూ, ఆయన్ని గణపరుస్తూ, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహు బలహీనము యేసయ్యా, మమ్మ బలపరచుము యేసయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా, అయ్యా, మా ప్రియమైన యేసయ్యా. అందరూ చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా.
నీవే సత్యము నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాతా శ్రీ యేసునాథా, జీవపు దాతా శ్రీ యేసునాథా, స్తుతింపవచ్చామయ్యా, స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా, స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. మా స్నేహితుడవు మా రక్షకుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా స్నేహితుడవు మా రక్షకుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమునే, పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా, స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా, స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఆయన దేవుడు మహింపరుస్తూ సేవకులారా స్వార్థకులారా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం.
సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా నీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనం మంచివారము కాదు, మనం ఎంత మాత్రము శ్రేష్ఠము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు, ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలను ఇలా విరిచారు, మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు, నీతి కిరీటం పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా నీ మాదిరికై వందనము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. మీ శరీరం దేవుని ఆలయం, ఇది మీరు విలువబెట్టి కొనబడినవారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు, సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు, మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా చంపారు, మీ త్యాగం ఎన్నటికీ మరచిపోము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా నీ మాదిరికై వందనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతలో కనబడి అంతవేళలో మాయమయ్యే ఈ జీవాన్ని ఆయన సన్నిధిలో ఉన్న మనందరం కూడా ఈరోజు మన స్వరాలిప్పుతూ ఆత్మతోనూ సత్యముతోనూ ప్రతి ఒక్కరు కూడా సాగేలి పాడి మ్రొక్కేదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం.
పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము సత్యములో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఉండును ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఉండును ఆలయము మీరే అనెను ఎల్ల కాలము మ్రోకెదము ఆలయము మీరే అనెను ఎల్ల కాలము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము హల్లెలూయా హల్లెలూయా అందరికీ వచ్చిన కీర్తన మరొక పాట పాడుకుందాం మన దేవుడు నిజమైన దేవుడు ఎన్నడూ విడివన దేవుడు అటువంటి దేవదేవుని నిజమైన దేవుడు ఎన్నడూ విడివుడు అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం
కూడా. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుమును గాఢాంధకారములో. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును గాఢాంధకారములో. సంతోషమైన దుఃఖమే అయినా, క్షేమమే అయినా క్షామమే అయినా, సంతోషమైన దుఃఖమే అయినా, క్షేమమే అయినా క్షామమే అయినా, మరువని దేవుడు బహు మంచి యేసయ్యా. మరువని దేవుడు బహు మంచి యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును గాఢాంధకారములో. ప్రతి ఒక్కరు కూడా అందరూ స్వరాలు కలుపుతూ అందరూ ప్రతి ఒక్కరు కూడా దేవుని దేవా దేవుడు ఆత్మ స్వరూపమైన దేవుడు అందరూ కూడా ప్రతి స్వరాలు ఇస్తూ వాడుకుందాం. సంతరి బ్రతుకులో ఇమ్మానుయేలు, వ్యాధి వేదనలో యెహోవా రాఫా. ఒంటరి బ్రతుకులో ఇమ్మానుయేలు, వ్యాధి వేదనలో యెహోవా రాఫా. స్వస్థపరచునేసు పంచగాయాల రుధిరములో, స్వస్థపరచునేసు పంచగాయాల రుధిరములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును గాఢాంధకారములో. మోడైన బ్రతుకును చిగురింపజేసి, నిరాశ బ్రతుకులు నిరీక్షనిచ్చి, మోడైన బ్రతుకును చిగురింపజేసి, నిరాశ బ్రతుకును నిరీక్షనిచ్చి, కలుషము లంచకనే కృపతో రక్షించెను. కలుషము లంచకనే కృపతో రక్షించెను. హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును గాఢాంధకారములో. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే కీర్తన మొదటి నుంచి చివరి వరకు మన మొదలుంటున్న సుధాకర్ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరూ మీ మీ లేఖన భాగంలో తెరిచినట్లయితే కీర్తన గ్రంథము 64వ కీర్తన పేజీ నంబర్ 483 మొదటి నుంచి చివరి వరకు చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. పేజీ నంబర్ 483, 483, 64th Psalm, first 2 and కీర్తన భాగం నుండి 64వ అధ్యాయం. నేను చెప్పిన వాక్యం నా తర్వాత మీరు కూడా చెప్పవలసిందిగా కోరుచున్నాను. దేవా, నేను మొర్రపెట్టక నా మనవి ఆలకింపము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకుందరు. చాటుగా ఉరులు నొట్టుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు. వెతికి వెతికి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలిదరు. వారు కూలుటకే వారి నాలుకే కారణము. వారిని చూచువారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చుదరు. యథార్థ హృదయులందరూ అతిశయెల్లుదురు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మన మొదలు నెహెమ్యా గారు సాక్ష్యం పంచుకుంటారు. అదేవిధంగా మరియు సహోదరులకు అందరికీ ప్రభు నామములో వందనాలు. నేను సాక్ష్యం చెప్పే ముందు ఒక కీర్తన, ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను. సిస్టర్ తబిత, ప్లీజ్ కమ్.
అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. ఎంతైనా నమ్మదగిన, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, దేవుడవు. అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. నాకిక ఆశలు లేని వేళలో, నా దురవస్థ బాధలలో, నాకిక ఆశలు లేని వేళలో, నా దురవస్థ బాధలలో జ్ఞాపకం చేసుకోమయ, జ్ఞాపకం చేసుకోమయ నన్ను నీ కృపతో. అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. నిన్ను ఆశ్రయించు వారికి దయను చూపు వాడవు దేవా. నిన్ను ఆశ్రయించు వారికి దయను చూపు వాడవు దేవా. నీ కృపా సమృద్ధిని బట్టి, నీ కృపా సమృద్ధిని బట్టి జాలి చూపుమయా. అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయనకి మన ఎడల అనుదినము నూతన వాత్సల్యత. అంటే ఈ మాట అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మన పిల్లల పట్ల మనకి ఎలాగైతే వారి యొక్క ఫ్యూచర్ కోసము తల్లిదండ్రులుగా మనం ఎంతగానో ఆలోచిస్తామో, అలాగా మన దేవుడు, మనము ఆయన్ని వెంబడించేవారు కాబట్టి మన దేవుడు మన కోసం, మన ఫ్యూచర్ కోసము అంతగా ఆలోచిస్తాడు. ఆయన ఉద్దేశములు హానికరమైనవి కావు, మేలుకరమైనవే. మీకోసం ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కావు, మేలుకరమే, సమాధానకరమై ఉన్నవి. ఆమేన్. సో నా సాక్ష్యం ప్రభు నామములు ఏంటంటే, మరి ఈ సంఘానికి నడిపించి మరి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరం నడుస్తుంది. మరి ప్రభు మా జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు. నిజంగా మరి పెంటకుప్పం నుండి పైకెత్తే దేవుడు మన దేవుడు. అందరూ లేమి నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి వచ్చిన వారమే ఈరోజు ఈ స్థితి కలిగి ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప. హల్లెలూయా. మరి దేవుడు నాకు అనుగ్రహించిన మరి 2 బిడ్డలు, జాన్, హెప్సిబా. మరి జాన్ ఎప్పుడైతే మరి గర్భంలో పడేటప్పుడు మా యొక్క రక్త సంబంధాలు ఏమన్నారంటే, నీ దేవుడు నిజమైన దేవుడు అయితే మరి మగబిడ్డను అడుగు ఇస్తాడా అనేసి. నిజంగా నా దేవుడు నిజమైన దేవుడు. ఆ రోజు మరి కాటేజ్ ప్రేయర్ జరుగుతుండగా మా ఇంట్లో మరి గృహ కూడికలో దేవుని సేవకులు ఇప్పుడు పరిచయం చేస్తున్నారు నేపాల్లో. ఆయన నోటి నుండి వచ్చిన మాట, యోహాను సువార్త 16:24 ప్రకారము, ఇదివరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడే, అది మీకు అనుగ్రహింపబడును అన్న మాట మేము విన్నాం. మా మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలు, మా కుటుంబ ప్రార్థనలు ఏకీభవించి మేము ఆ రోజు నుండి చేయి పట్టుకొని ప్రార్థన చేయడం జరిగింది. అలాగే దేవుడు
మగబిడ్డనిచ్చాడు, జాన్ ఇచ్చాడు అనమాట. ఆమెన్. సో ప్రభు నార్మల్ డెలివరీ కూడా ప్రభు ఇచ్చారు. విశ్వాస ప్రేమ పరిశుద్ధతను నిలకడగొండినట్లా ఆమె శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడును అన్న వాగ్దానాలని నేను ఎత్తుకొని ప్రార్థన చేసేవాడిని అనమాట. సో ప్రభు ఆ విధంగా ఇచ్చాడు. అలాగే హెప్సిబా మరి ఆయనకి ఇష్టరాలుగా మరి మంచి బిడ్డని దేవుడు ఇచ్చాడు. అలాగే మరి తనకి రానున్న మార్చ్ 15వ తారీఖుకి 18 సంవత్సరాలు నిండుతుంది. తను ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పూర్తి కాబోతుంది. మరి తను డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళబోతుంది. సో ప్రభు మరి తను ఎప్పుడైతే మరి యవన ప్రాయంలో మరి తను అడుగు పెట్టిందో అప్పటి నుండి మా యొక్క స్వజనులే తన కోసం, అంటే ఒక 5 ఫ్యామిలీలు మా స్వజనులలో, అంటే దాంట్లో బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నారు. మరి వాళ్ళంతా చూసుకుంటే అన్యులు, వారికి ఏమాత్రం ఇవ్వటం నాకైతే ఇష్టం లేదు. నా యొక్క హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను, ఇష్టం లేదు. మేము ఎప్పుడైతే మా భార్యాభర్తలు మేమిద్దరము ఒకటే ఆలోచించాము, మాకు ప్రభు మంచి మగబిడ్డనిచ్చాడు, మంచి ఆడబిడ్డనిచ్చాడు. మేము అన్ని రీతిగా కాకుండా దైవికంగా ఆయన మా కోసం ఎలాగైతే ఉద్దేశించాడో ఆత్మీయంగా, అదే విధంగా మేము ఆత్మీయంగా వెళ్ళాలి. నేను కట్నం తీసుకోను, కట్నము ఇవ్వను అన్న మాటకి మేము కట్టుబడి ఉన్నాం. మరి చర్చకు వచ్చేటప్పుడు నేను జయరాజ్ పాస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, పాస్టర్ గారు అండి నాకు బాబు పాప ఉన్నారు, నేను కట్నం తీసుకోను, కట్నం ఇవ్వను, ఏదైనా సంబంధం ప్రభు ఒకవేళ ఇస్తే నా యొక్క కమిట్మెంట్ అది పాస్టర్ గారు అండి, నేను పాస్టర్ గారికి చెప్పడం జరిగింది. అదే రీతిలో మరి ప్రభు మంచి మరి పెద్దల యొక్క అనుమతితో మన పాస్టర్ జయరాజ్ అంకుల్ గారు, అలాగే మన పాస్టర్ రాజా గారు వైజాగ్ నుండి వస్తుంటారు. ఆయన ద్వారా మా యొక్క స్వకీయులే, మా వర్గానికి చెందిన వారే, తమ్మినని వారు. మరి ఆయన ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వైజాగ్లో చేస్తున్నారు, ఒక బీటెక్ కాలేజ్ అనమాట, దాంట్లో టీచింగ్ ఫ్యాకల్టీ అనమాట. సో ఆయనకి మేము అనుకుంటున్నాము ఇవ్వాలని. మీరందరూ మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఇయరే మేము చేయాలని ఆశపడుతున్నాము. ఇప్పటికైతే సిద్ధమైతే మేము పూర్తిగా ఎంటీ, కానీ ప్రభువే మాకు సమస్తము సమకూర్చేవాడు. మా యొక్క నమ్మిక, మా యొక్క ఆశ, మా విశ్వాసం, మాకు ఏదైనా ఉన్నది ఆస్తి అంటే అది విశ్వాసమే. విశ్వాసంతో ఇంతవరకు బ్రతుకుతూ వచ్చాం. నా శాలరీ కన్నా నా విశ్వాసం గొప్పదని నేను అంటాను. ఆమేన్. సో విశ్వాసంతో ప్రార్థనతో జయిద్దాం, మన కుటుంబాలని మనం కట్టుకుందాం. మరి యవన ప్రాయంలో మరి దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని వాళ్ళ కోసం ఆలోచించి తగిన సమయంలో పెళ్లి చేసే బాధ్యత కూడా మన తల్లిదండ్రులుగా మన పైన ఉంది. ఆమేన్. సో మీ యొక్క ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు యొక్క సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమె మన వదిన చిన్న ప్రసాద్ గారు కూడా ముందుకు రావాలి. చక్కని సాక్ష్యం మనం విన్నాం. తగిన కాలంలో దేవుడు, యవన ప్రాయంలో దేవుడు మంచి వివాహ సంబంధం సమకూర్చాడు. వచ్చే సంవత్సరం ఆ యొక్క వివాహం జరగబోతుంది కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, చిన్న అయ్యగారికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం మా ఆనంద కోసం. తనకి ఏంటంటే ఎప్పటి నుంచో బాగాలేదు. నిన్న నైట్ అయితే చాలా బాగాలేదు, భయం వేసింది. ఎందుకో సడన్గా జ్వరం వచ్చి మనిషి అంతా ఏదోలా అయిపోతున్నాడు. చాలా భయం వేసింది. ప్రేయర్ చేశాను. ఒళ్ళు మొత్తం చల్లగా వేడిగా అయిపోయి కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి. ఏదైనా మాట్లాడాలంటే భయపడిపోతుంది. ఆడిని చూసి నాకు ఇంకా టెన్షన్ వచ్చింది. అప్పుడు ఇంకా ప్రార్థన చేసుకొని ఇంకా ఆలోచన వచ్చింది, అలాగే ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన కదా, ఇంకా అమ్మగారు వాళ్ళకి చెప్తే ప్రేయర్లో పెడతారని. అప్పుడు అమ్మగారికి ఫోన్ చేశాను, అమ్మ ఆనందకి బాగాలేదు, మీరు ప్రేయర్ చేయండి అమ్మ అనేసి అంటే అప్పుడు వెంటనే అయ్యగారికి అమ్మగారు ఇచ్చారు. అయ్యగారు ప్రార్థన చేశారు ఆనంద్ కోసం. చేయగానే కొద్దిగా నాకు కూడా నెమ్మది వచ్చింది. ఎందుకంటే ఆడికి బాగలేదు అనగానే టెన్షన్ వచ్చేది నాకు. తర్వాత వచ్చేమో అయ్యగారు బెన్ని ఇద్దరు వచ్చారు మా ఇంటికి. వచ్చి అయ్యగారు ప్రార్థన చేశారు. ఏం బాగలేదమ్మంటే, ఇలా తన బాగోట్లేదయ్యా, ఎక్కువగా సాతానే ఎక్కువగా పీడిస్తుంది, ఆడికి బాగోట్లేదంటే అయ్యగారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ నైట్ అంతా ప్రేయర్లు రాసాము. ఉదయం కల్లా రిలీఫ్ వచ్చింది. ఒకటే అనుకున్నాను, తండ్రి నేను సన్నిధానం కల్లా మా ఆనందకి బాగోవాలి, నేను ఆదివారం చర్చికి వస్తాను, సాక్షులు కూడా చెప్తాను, వాటిని తీసుకొని వస్తాను అనేసని. ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ అన్నారు, ఎక్కువ జ్వరంగా ఉన్నట్టుంది, హాస్పిటల్ తీసుకెళ్దామంటే నాకు హాస్పిటల్ మీద నమ్మకం లేదు. ఎక్కువగా ఇది ఏదో సైతైనా ఇలా చేస్తుంది ఆడికి అనేసని
నిజంగా దేవుడి కృప వల్ల అయ్యగారు రావడం నాకు ధైర్యం వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేశారు, చిన్న అయ్యగారు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన వల్ల రాత్రికే దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిన గంట తర్వాతే ఆడికి వళ్ళు మొత్తం చల్లగా అయిపోయింది. నిజంగా దేవుడి వందనాలు. అలాగే అమ్మగారు కూడా ఉదయకాలం ప్రేయర్లో పెట్టారు. మీ అందరూ ప్రార్థన చేసినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత స్వస్థత ఇచ్చిన నా దేవుడు కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ మరొక క్షణం కూడా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా బిడ్డ కొరకు, నా భర్త కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆడు బీటెక్ చదువుతున్నాడు. వాడికి రాకపోకల్లో కూడా దేవుడు తోడు ఉండాలి. ఈ 3 సంవత్సరాలు కూడా ఆడికి జ్ఞానం దయచేయాలి. దేవుడు బాగా చదువుకోవాలని మీ అనుదిన ప్రార్థనలోను ఉపవాస ప్రార్థనలో పెట్టమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆ అమ్మాయి అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా పాస్టర్స్ డే. చక్కని సాక్ష్యాలు మనం విన్నాం కదా. దేవుడు మన జీవితంలో చేసిన మేలును ఉపకారాన్ని తలుచుకుంటూ అనారోగ్యంతో ఉంటున్న యవనస్తుని దేవుడు ఆరోగ్యంతో నింపాడు. సాతాను బంధకములు విడిపించాడు. హల్లెలూయా. అనేకమైన పరిస్థితులు, ఆశ నిరాశలు వచ్చినప్పటికీ ఎండిన ఎముకలను సైతం మళ్ళీ జీవింపజేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మగ్దలేని మరియ, సమరయ స్త్రీ, సారేపతి స్త్రీ ఆయన కొరకు ఏ విధంగా బతికారో మనం కూడా ఈరోజు ఆ విధంగా బ్రతుకుతూ ఆయన సేవలో సాగిపోదాం. సింహాలు పోను వచ్చినప్పటికీ, అగ్నిగుండం ఎదురొచ్చినప్పటికీ మన మట్టుకైతే ఏ బ్రతుకుడ క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. శద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో మనం వాక్యం విన్నట్లుగా ఆయనకై బ్రతకాలని ఆశతో 2 చేతుల ఆకాశం అయిపోయి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరాలెత్తుదాం, ఆత్మతో సత్యముతో నోరారా నిండిన హృదయాలతో ఏక మనసుతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన చింత యావత్తును ఆయన మీద మోపి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా నీ స్తోత్రం, స్తోత్రారుడా నీ స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీ స్తోత్రం, అద్భుత కార్యములు చేయవాడా నీకు వందనాలు, స్వస్థపరచువాడా నీ స్తోత్రం. నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. అగ్నిగుండమై ఎదురైనా సింహాల బోనులు నన్నడగించిన, అగ్నిగుండమై ఎదురైనా సింహాల బోనులు నన్నడగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంత మేలు. శద్రక్, మేషక్ వలె, అబేద్నెగో వలె, దానియేలు వలె యేసయ్యా,
నీకై బ్రతకాలనే ఆశయ్యా. పాడదామా? శద్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ. నీవే నా ఆశయ, నీవే నా ఆశయ, నీవే నా శ్వాసయ్య, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. పాడదాము? నీవే ఆశయ, నీవే నా ఆశయ, నీవే నా ఆశయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. ఇంతవరకు ఆదుకుని ఎబినేజర్ నారాజు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎల్రోయి 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 నన్ను చూచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధి, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధి, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆసక్తితో నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆరాధన. ఓ ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్వరాలు పాడదామా ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా 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 స్తుతియ్యా స్తోత్రం 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 స్తుతి ఆయన సేవలో సేవకునిగా చేస్తున్న పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ మన బలము చాలదని మన నిరాశ చెందినప్పటికీ భారమైన ఈ సేవగా చేయలేని అనుకున్నప్పటికీ మన దేవుడు ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన అనుభవాలతో బలపరిచిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం నిండిన హృదయాలతో దేవుని స్తుతిద్దాం నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమై ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి శోకపు లోయలో కష్టాల కడగండ్లో మనం ఉన్నప్పుడు కడలేని కళ్ళను నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొననా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. అవునయ్యా, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. అవునయ్యా, విశ్వాసులుగా విశ్వాస పోరాటంలో అనేకమైన శోధనలు ఎదురైనప్పటికీ, లోకాశ్రయాలు చెడి విశ్వాసంలో సడలిన పరిస్థితి, అన్యులు దుష్టులు క్షేమంగా ఉన్నారని, నేను చేస్తున్న ఈ నీతి, నేను కలిగి ఉన్న ఈ నీతి వ్యర్థమని అనుకుంటున్న పరిస్థితిలో ఉన్నావేమో ప్రియమైన సహోదరి సహోదరుడా. మన దేవుడు దీర్ఘశాంతము గల దేవుడు, నీ చెయ్యి విడువడు, ఆయన ఎన్నడు ఎడబాయడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము మనల్ని ఆదరిస్తుందని వాక్యము సెలవిస్తుంది. ఆయన వాక్యపు లోతుల్లో మనం బలపడడానికి ఆయన మనం విడువక ఎడబాయక నడిపిస్తున్న దేవుడు. శోకపు లోయలో, కష్టాల కడగనలో, ఇబ్బంది పరిస్థితిలో, ఏంటి సముద్రం వంటి పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏంటి నిరాశ నిస్పృహ నా జీవితంలో అనుకుంటున్నావేమో, నా జీవితం అర్థము కాలేని పరిస్థితిలో ఉందని అనుకుంటున్నావేమో, నా జీవితం మీకు వ్యర్థమా అనుకుంటున్నావేమో. దేవుడు ఆయన కృప లేకపోతే ఈరోజు మనం బ్రతకలేము. అనేక మంది ఇది నాన్న చూడలే గతించిపోయారు. వారు మనకంటే గొప్పవారు, శ్రేష్ఠులు, ఉన్నతులు, కానీ వారికంటే మంచి వారం కాదు, గొప్పవారం కాదు, కానీ కేవలం ఆయనకు కృప ద్వారా. మన దేవుడు కృపా కనికరము గల దేవుడు, కష్టాల కడలిని దాటించిన దేవుడు. సేవకునిగా సేవలు ఎదురైన అనేకమైన సమస్యలు, మన బలమును చూసుకుని రాశపడిన పరిస్థితుల్లో, భారమైన సేవనిగా చేయలేమనుకుంటున్న పరిస్థితిలో, యాజకులకు పరమ యాజకుడు, ప్రధాన యాజకుడు ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు?
నీ పక్షమున నా పక్షమున తండ్రి కుడి పార్శ్వమున వ్యాజ్యమాడుతున్న కుమారునిగా ఈ లోకములోకి మనకు వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచి ప్రాణం పెట్టి ఒక మార్గము నడిపించిన దేవుడు ఇంకా మిగిలి ఉన్నాడు. విశ్వాసముతో ఆయన కృప ఎడబాయినది, మన ఎన్నటికీ విడవదు. ఎడబాయిని కృప మన పట్లకు చూపిస్తున్న దేవుడు. విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోతాం. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని, భారమైన ఈ సేవ ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. రెండు చేతులు ఆకాశం వైపు ఈ మాట చెప్దామా? ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. సంఘమంతా కలిసి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యాని ప్రేమానురాగం, యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీ సరిహద్దులో సమాధానము కలుగునుగాక. ఎదురు చూస్తున్న కార్యములు ఆశ్చర్యకరుడు, కార్యము సఫలము చేయు దేవుడు నీ పట్ల నా పట్ల కార్యము సఫలపరచబడునుగాక. ఆయన కార్యము జరిగించగా త్రిప్పివేయువాడు ఎవడు? ఆయన కార్యము నీ జీవితంలో నా జీవితంలో నూతన పరుస్తున్న దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు. ఎవరు మన చేయి విడిచినప్పటికీ యేసు మన చేయి విడువక ఎడబాయక కుటుంబమును సంఘమును నడిపిస్తాడని వాగ్దానము చేస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. విశ్వాసము కలిగి విశ్వాసానికి కర్తయు దానికి కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన బంధముకు రంగములో ఓపికతో పరిగెడదాం, దేవుని స్తుతిద్దాం. వెనకలిగిన చెవులు గ్రహించగల హృదయము దేవా మాకు అనుగ్రహించలాగన మా ప్రార్థన ఆలకించువాడు సర్వశరుని ఎదుకు వచ్చునని సంఘమంతా నీ సన్నిధిలో శాంతి సమాధానము పొందుకొని తిరిగి వెళ్ళడు కృప చూపించి నడిపించమని వెనకలిగిన చెవులు దయచేయమని. ఇంతవరకు చేసిన ఆరాధన మాకు కాదు, యెహోవా మాకు కాదు, సర్వ ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం.